నమస్కారం అండి బాబు. మనకు ఇప్పుడు మేష రాశి నుంచి మనం 12 రాశులు ఉన్నాయి కదండి. ఈ 12 రాశుల్లో ఏ రాశి వాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకోవాలా, ఎవరిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, ఎవరిని పెళ్లి చేసుకుంటే కొంచెం ఇబ్బందులు పడతాం, ఇలాంటివన్నీ మనం చూద్దామండి. ఇప్పుడు మేష రాశి వాళ్ళు మనం తీసుకున్నాం అనుకోండి బాబు. అప్పుడు మనకి స్వాతి నక్షత్రం పెళ్లి చేసుకున్నారనుకోండి బాబు. అందులో కొన్ని 3 నక్షత్రాలు ఉంటాయండి. మరి బ్రహ్మాండంగా ఉంటుందండి మేషరాశి వాళ్ళకి. మరి అదేవిధంగా హస్త నక్షత్రాలను చేసుకున్నారనుకోండి, ఏమన్నా చాలా ఇబ్బందులు అయిపోతాయండి. నేను చెప్పేది నిజమండి బాబు. కాబట్టి మేషరాశి వాళ్ళంతా కూడా మంచిగా ఉండాలంటే అంటే ఇప్పుడు మీకు డౌట్ రావచ్చండి బాబు. మీకు ఏంట్రా బాబు, మరి అయిపోయిన పెళ్ళిళ్ళు అయిపోయిన వాళ్ళు ఉంటారు, మరి వాళ్ళ సంగతి ఏంటండి మీకు రావచ్చండి. ఏమంటే అలాంటి వాళ్ళు కంగారు పడకండి. మరి బాగా సాఫీగా వెళ్ళిపోద్ది. ఏమంటే మీరు రోజు మనం దండం పెట్టుకోవాలండి. ఏమంటే అయిపోయిన పెళ్ళికి మనం ఏం చేయాలంటే అండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తెలుసు కదండి మనకి, శరవణ భవ మంత్రం చదువుకుంటే సరిపోద్దండి. అలాగే అండి వృషభ రాశిని తీసుకున్నాం అనుకోండి మనం. ఏమంటే ఈ వృషభ రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుందండి. వృశ్చిక రాశి వాళ్ళతోను ఏమంటే బ్రహ్మాండం, కాపురం ఫస్ట్ క్లాస్ అండి. మళ్ళీను అందులో విశాఖ నక్షత్రాలు చేసుకున్నారనుకోండి, ఏమంటే అతుక్కుపోతారండి. ఐస్కాంతం నూనె కాపురాలు తెగ అతుక్కుపోతారు. ఇంక అసలు పెళ్ళం చెంగునెట్టేసుకొని వేసుకొని బజారు తీసుకెళ్ళిపోవచ్చండి. అంత బాగుంటుందండి బాబు. ఏమన్నా మిథున రాశి తీసుకున్నారనుకోండి, ఏమన్నా అసలు ఇప్పుడు మిథున రాశి అయిపోయి 14 ఆదాయం అండి బాబు. అసలు వాళ్ళ జోలికి వెళ్ళకూడదండి బాబు. చాలా డబ్బండి బాబు. అసలు అసలు ఉక్కిరి బిక్కిరి అయిపోవడమే అండి అసలు. ఏమండి కాకపోతే అండి కొంచెం వ్యయం 2 ఉన్నాయండి. అంటే పిసినారోళ్ళు అయిపోతారండి మిథున రాశి వాళ్ళు. కాస్త ఏమన్నా కొంచెం చూడండి, మా పేదవాళ్ళ కాళ్ళకి సాయం చేస్తా. ఏమంటే ఇప్పుడు మనం కర్కాటక రాశికి వచ్చాం అనుకోండి. ఏమంటే కర్కాటక రాశి వాళ్ళకి ఇప్పుడు మనం మిథున రాశి వాళ్ళకి ఎవరు పెళ్లి చేయాలండి? మరి మీరు మిథున రాశి వాళ్ళకి వృషభ రాశి వాళ్ళని కూడా పెళ్లి చేసుకున్న వాళ్ళు బాగున్నారండి. ఏమంటే ఫస్ట్ క్లాస్ 3 కోట్ల బిల్డింగ్, రేంజ్ రోవర్ కారు కొనేసారండి. ఏమన్నా మళ్ళీ ఇప్పుడు జస్ట్ మ్యారేజ్ అయ్యి ఇంకా పిల్ల 10th క్లాస్ రాలేదండి బాబు. పిల్ల మళ్ళీ 8 కోట్లు ఎట్టి ఇల్లు కొన్నారండి. మళ్ళీ 2 కోట్లు ఎట్టి బిల్డింగ్ కడతామని మా అన్నయ్య అన్నారండి. ఏమంటే ఇవన్నీ అనుభవపూర్వకంగా చెప్తామండి. ఏమంటే ఏదో సరదాగా చెప్పమండి. ఏమంటే చాలా బాధ పెట్టేసాడండి మొన్న ఒక ఆయన ఫోన్ చేసి, ఏమంటే మీ దాంట్లో సుత్తి ఎక్కువ ఉందండి, సరే పాయింట్ లేదండి అన్నాడు. అన్నగారు పాయింట్ అనడానికి ఇదేంటనుకున్నారండి బాబు? రాశి ఫలాలండి. ఇదే వ్యక్తిగత జాతకం చూసుకోవాలి బ్రదరు, అంతేగాని మామూలు దానికి ఎలా అంటారటండి. ఏమంటే ఇప్పుడు మనం కర్కాటక రాశి చూసాం అనుకోండి, వీళ్ళకి అంటే కర్కాటక రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుందండి. మకర రాశి వాళ్ళు చేశారనుకోండి పెళ్ళి, మకర రాశి వాళ్ళు అయినా పర్లేదండి. మళ్ళీ మేష రాశి వాళ్ళు అయినా అండి అంటే అద్దరిపోద్దండి. ఏమండి ఇంక మళ్ళీ అసలు సూపర్ అండి. ఏమంటే మన తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా ఎలా చేస్తామండి పెళ్ళిళ్ళు? ఏమన్నా మన ఊరోళ్ళు మన పక్కన 50 కిలోమీటర్ల దూరం అయితే చేస్తామండి. అంతేగాని పొలం మన అమెరికా ఇచ్చేవాళ్ళమండి. ఏమంటే గవర్నమెంట్ జాబ్ లేదని ఇవ్వడమండి బాబు. ఉద్యోగం ఉన్నా సరే ఆస్తులు చూస్తామండి. ఆస్తులు లేకపోతే నో అండి. అలాంటిది కాలం అంతా మారిపోయిందండి బాబు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేసేసుకుంటున్నారండి బాబు. ఏమన్నా వాటి గురించి ఏమనకూడదండి బాబు. చాలా ఫీల్ అయిపోతున్నారండి. మీరు ఫీల్ అయిపోతుంది, నేను కూడా ఫీల్ అయిపోతానండి. ఆ తర్వాత అండి కర్కాటక రాశి వాళ్ళకి మనం శ్రవణ నక్షత్రం నుంచి పెళ్లి చేయొచ్చండి. ఏమండి తర్వాత ధనిష్ట నక్షత్రం వాళ్ళు కొంచెం అండి అంటే సెకండ్ ప్రిఫరెన్స్ అండి. ఏమండి ఇప్పుడు మనం షష్టాష్టకాలు అంటారండి చాలామంది. మా బ్రదర్స్ ఉన్నారండి ఇండస్ట్రీలో టాపులు అండి. వాళ్ళు తోపులు టాపులు అండి. మరి వాళ్ళందరూ షష్టాష్టకం అని డబేలని పడిపోయారండి బాబు వాళ్ళు. ఎందుకంటే షష్టాష్టకాలను చేసుకున్నారనుకోండి, పెళ్ళిళ్ళు పడిపోతాయి, కాపురాలు కూలిపోతాయి. ఆ షష్టాష్టకాల గురించి చెప్పిన వాళ్ళు వాళ్ళు కూడా డమేలు అయిపోయి ఇమేజ్ పాడైపోద్దండి. ఏమండి ఇప్పుడు మనం ఈ సింహరాశి వాళ్ళని తీసుకున్నాం అనుకోండి, అబ్బా భలే రాసేయండి బాబు. అసలు సింహరాశి దానాలు చేస్తారండి. అంత మంచి వాళ్ళు సింహరాశి వాళ్ళు. ఏమంటే ఆ సింహరాశి వాళ్ళకి మనం ఎవరి నుంచి పెళ్లి చేయాలంటే అండి, వృషభ రాశి వాళ్ళ నుంచి పెళ్లి చేస్తే భలే ఉంటుందండి. డెఫినిటీ అతుక్కుపోతారండి ఒకళ్ళు. ఏమంటే ఏ ఊరు వెళ్ళినా సరే అండి పెళ్ళం లేకుండా ఊరు వెళ్ళండి, అంత బాగుంటుందండి. ఏమంటే ఏ వస్తువు కొనుక్కోవాలన్నా అండి బాబా, చీరలు కానీ వాళ్ళ ప్యాంట్లు కడ్రాయలు కొనాలన్నా కూడా పెళ్ళం ఉండాలండి బాబు. సెలక్షన్ అంత ఐక్యత ఉంటుందండి బాబు వీళ్ళకి. అయితే కన్యారాశి తీసుకున్నారనుకోండి, ఏమంటే బాబా మళ్ళీ చెప్తున్నాను, ద్విద్వాస రాశులు వచ్చేస్తాయండి.
కన్యారాశి వాళ్ళని బాబు ఎట్టి పరిస్థితుల్లో మీరు తులారాశి వాళ్ళకి ఇచ్చేయకూడదండి బాబు. ఒకవేళ అయిపోయింది అనుకోండి, ఏమంటే ఎటువంటి బాబు. ఆ తర్వాత మళ్ళీ అనవసరంగా కోర్టులు పంచాయతీలు ఈ అలాగో మీరు పెద్ద మనుషులు చెప్పింది వినరండి, పోలీసు వాళ్ళు చెప్పింది వినరు, లాయర్లు చెప్పింది వినరు, ఆనరబుల్ జడ్జెస్ చెప్పేది కూడా వినరండి బాబు. మీకు మీరే మోనార్కులు. కాబట్టి కన్యారాశిలు ఎవరిని చేసుకోవాలంటండి బాబా, మనం చక్కగా వృషభ రాశి వాళ్ళతో బాగుంటుందండి. అలాగే మనకి తులారాశిని తీసుకున్నాం అనుకోండి, ఏమైనా తులారాశి వాళ్ళకి చక్కగా మనకి మేషరాశి వాళ్ళు చేసేయాలండి, బ్రాహ్మణంగా ఉంటారండి. లేకపోతే శుభ్రంగా కుంభరాశి వాళ్ళు చేసేసామనుకోండి సరిపోద్దండి. అలాగే మనకి ఈ యొక్క వృశ్చిక రాశిని మనం కనుక తీసుకుంటే అండి, వృశ్చిక రాశి వాళ్ళు ఏమన్నా వృశ్చిక రాశి వాళ్ళు కొంచెం సమస్య వస్తే పారిపోతారండి. ఇప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకోండి, నిలబడాలండి, లాస్ట్ వరకు నిలబడాలా. మొగుడు పెళ్ళం అంటే ఏంటండి, విడాకులు తీసేసుకుంటారా ఏంటి? కూర బాగాలేదని విడాకులు తీసేసుకుంటారండి, తప్పు కదండి. మరి ఇది ఇలా చక్కగా వృషభ రాశి వాళ్ళు చేసుకోవచ్చు, మళ్ళీ కర్కాటక రాశి వాళ్ళు చేసుకోవచ్చు. ఏమన్నా నక్షత్రాలు అన్నీ మనం ఏమంటే ఇప్పుడు ఆయన ఎవరో నాకు కామెంట్ అన్నాడండి, ఏంటంటే మీద అంతట్లో డైరెక్ట్ పాయింట్లో సుత్తుందని. ఏమంటే 7 నిమిషాలు వీడియోలో ఏం చెప్పేస్తామండి. ఆయనకు అంతగా ఆయన పెళ్లి చేసుకోవాలనుకుంటే, ఆయనకు పెళ్ళి అయిపోయి పిల్లలు ఉన్నారనుకోండి, ఆయనకు లవర్స్ కూడా ఉండొచ్చు. అయితే అలాంటివి ఏమన్నా వ్యక్తిగతాలు ఏమన్నా ఉంటే బాబు నమస్కారం అండి, మీరు డైరెక్ట్ మమ్మల్ని వ్యక్తిగత జాతకాలు అడగాలండి. ఏంటి రాశి ఫలాలు చూసి ఏంటండి బాబు మీరు అన్నీ అందులోనే అయిపోవాలంటారు, భలే ఉన్నారండి మీరే. ఆ తర్వాత అండి మనం ఈ వృశ్చిక రాశి వాళ్ళని మనకు వృషభ రాశి వాళ్ళని ఏంటంటే కర్కాటక రాశి వాళ్ళ నుంచి పెళ్లి చేసాం అనుకోండి, బ్రహ్మాండంగా కాపురం లక్కలాగా అయిపోద్దండి. ఏమంటే మనం ఈ గోళ్ళకి లప్పం పెడతాం కదండి, లప్పం అలా ఉంటుందండి, భలే ఉంటుందండి బాబు. ఏమంటే ఆ తర్వాత ధనుసు రాశి వాళ్ళని చేసామనుకోండి, ధనుసు రాశి వాళ్ళకి పెళ్లి చేయాలండి. ఏమన్నా ధనుసు రాశి వాళ్ళకి ఎవరిని ఇచ్చేయాలండి అంటే తులారాశి వాళ్ళని ఇచ్చేసేస్తే అది రుప్పొద్దండి. అలాగండి కన్యారాశి కూడా బాగుంటుందండి. హస్త నక్షత్రాలను ఎత్తే ఇంకా బాగుంటుందండి, అంటే చిత్తా నక్షత్రం కూడా సరిపోద్దండి బాబు. అలాగే అండి ఇప్పుడు మీరు మకర రాశికి వచ్చారనుకోండి బాబు, మకర రాశికి అయ్యి బాబోయ్ మీరు కర్కాటక రాశి వాళ్ళని చేశారనుకోండి, మకర రాశి వాళ్ళకి అబ్బా అదిరిపోద్దండి. అంటే చాలామంది కొంతమంది ఏమంటే ఇందులో నక్షత్రాలు ఉంటాయండి, అంటే ఆశ్లేష నక్షత్రాలు ఉన్నారనుకోండి, ఏమంటే ఈ అబ్బాయిది ఇప్పుడు పూర్వషాఢ నక్షత్రం అనుకోండి, పూర్వషాఢ 4వ పాదం కానీ మరి అలాగా. తర్వాత ఈ యొక్క శ్రవణ నక్షత్రం అనుకోండి, ఏమంటే కొన్ని 2 పాదాలు ఉంటాయండి, మొదటి 2 పాదాలు వాళ్ళకి చేయకూడదండి, చేస్తాయండి కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయండి. అలాగే అండి ఇకపోతే మనం కుంభరాశికి వచ్చేసామనుకోండి, కుంభరాశి వాళ్ళకి ఏమంటే తులారాశిని చేసామనుకోండి, ఇంత చక్క అబ్బాయిలు ఏముంటుందండి బాబు, ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటారు కానండి, మొగుడు పిల్లలు అదిరిపోద్దండి బాబు కాపురం అసలు. ఆ తర్వాత మీనరాశి చేసేసామనుకోండి, మీనరాశి వాళ్ళకి కన్యారాశి వాళ్ళని ఏమంటే ఫినిష్ అండి, సూపర్ అండి కాపురం. కాబట్టి అంటే ఈ కాపురాలు అనేటటువంటివి మనం ఈ రాసులకి నక్షత్రాలు ఏ రాసులు ఇవన్నీ కూడా లింకులు అయి ఉంటాయండి బాబు. ఒకదానికోటి మనం ఏం చేయాలంటే పెళ్ళిళ్ళు మ్యారేజీలు చేసినప్పుడు మనకు కోదోషాలు ఉన్నాయా, కాల సర్పదోషాలు ఉన్నాయా, ఇలాంటివన్నీ చూడాలండి. అండ్ యూట్యూబ్లో మహాపండితులు వచ్చేసారండి, దానివల్ల మొత్తం మీకు పాండిత్యం వచ్చేసి శని 3 ఏళ్ళు గురు 4 ఏళ్ళు అని వేస్తున్నారండి బాబు. ప్రేక్షకులు మీకు మీరే చూసేసి చెప్పేస్తున్నారండి. ఏమండే పంతులు గారికి 10 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది, మీరు చెప్పేస్తారేంటండి బాబు. మంగళం చుట్టి మీరు చేస్తే ఎలాగండి బాబు, అలాగా పంతుల చుట్టూ మీరు చేయకూడదండి బాబు అని పంతులు గారిని అడగాలండి బాబు. అడిగితే ఆయన ఆశీర్వదిస్తాడు 10 రూపాయలు ఇస్తే, అంతేగాని ఇదేంటండి బాబు. ఇప్పుడు మనం ఏమంటే ఈ 12 రాశుల మీద ఈ యొక్క ఈ ఏ రాశుల వాళ్ళు ఎలా పెళ్లి చేసుకోవాలో, అసలు దీని ప్రభావం ఎలా ఉంటుంది, అండ్ ఇంకోటి ఏంటంటే బాబు ఈ యొక్క 12 రాశులకి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో మనం చూద్దామండి బాబు. ఈ వీడియోలో మొత్తం 12 రాశులకి ఎలా ఉంటుందో చూద్దాం. ఏమండి కన్యారాశి అండి, ఏమండి బాబు ఈ కన్యారాశులు చాలా కోపం ఎక్కువండి బాబు. ఏమండి ఈ నెలలో ఈ సంవత్సరం అంతా కూడా అంటే మన కన్యారాశులకి ఏప్రిల్ 13 తర్వాత రవి మేషరాశిలోకి వస్తున్నాడండి. ఏమండి బాబు ఆ తర్వాత మనకి ఈ గురుడు అండి 14 మే తర్వాత అండి 2025వ సంవత్సరంలో మిథునంలోకి వచ్చేస్తున్నాడండి వృషభం నుంచి. ఆ తర్వాత అలా కర్కాటక సంచారం చేసి మళ్ళీ వెనక్కి వస్తాడు అనుకోండి. అలాగే ఈ కేతు ఉన్నాడు కదండి బాబు, కేతు సింహరాశిలోకి వెళ్ళిపోయాడు. అంటే మనకి ఈ కన్యారాశి వాళ్ళందరికీ కూడానండి వ్యయగురుడు కదండి, అందువల్ల ఫారెన్ వెళ్ళిపోవడానికి బాగుంటుందండి బాబు. అవును బాబు కన్యారాశి వాళ్ళు చాలా మంచోళ్ళండి బాబు. అందువలన ఇలా ఫారెన్ వెళ్ళిపోతారు. కాకపోతే అండి భర్తల వల్ల కొంచెం ప్రాబ్లంలు అండి, ఇబ్బందులు అండి.
తులారాశి వాళ్ళు చేసుకున్న వాళ్ళు ఇంకా ఇబ్బంది పడిపోతున్నారండి అసలు. అలా కన్యారాశి వాళ్ళకి అండి ఉద్యోగాలు రావట్లేదు అనేవారండి. వరుసపెట్టి వచ్చినాయండి బాబు ఉద్యోగాలు అన్నీను. అలా అప్లై చేసిన వెంటనేనండి మళ్ళీను అసలు అండ్ నొప్పులండి కొంచెం. ఏం నొప్పులు, నడువు నొప్పులు, వెన్నుముక్క నొప్పులు, ఈ నొప్పులండి మోకాలు నొప్పులు ఇవి ఎక్కువ అయిపోయినాయండి బాబు. ఏమండి డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి ఏమంటారు డాక్టర్ గారు, మీ మొత్తం నడువు నొప్పి, బాడీ నొప్పి, అందుకని తినడం మానేయమంటాడండి బాబు. తినడం మానేస్తే ఎక్కడ మానేస్తారండి బాబు కన్యారాశి వాళ్ళు. అవి లాస్తేనేమో ఆ బాడీ లావుకుంటే మోకాళ్ళ మీద పడిపోయి మోకాళ్ళు ఎరిగిపోయినాయి అంటారండి. తినడం మానేస్తే హాస్టల్లో ఉన్న పిల్లలని ఎలా మానేస్తారండి తినడం? ఏమండి మీరే అర్థం చేసుకోండి. జొన్న రొట్టెలు ఎవడెత్తాడండి హాస్టల్లో ఉన్న వాళ్ళకే. అలాగండి సీతబాధ సీతకి, పీతబాధ పీతలకి అని చెప్పేసి ఈ కన్యారాశి వాళ్ళందరికీ ఇదేనండి. అండ్ ఇప్పుడు ఉద్యోగంలో ఉన్నాయండి, ఉద్యోగాల్లో జీతాలు పెరిగినాయండి. ఇంకేం కావాలండి మీకు? విదేశాలకు వెళ్ళాలనుకున్నవాడు విదేశాలు వెళ్ళిపోతున్నారండి. ఆల్రెడీ సగం మంది వెళ్ళిపోయారండి బాబు. అయితే అంటే ఇప్పుడు కన్యారాశి వాళ్ళు భార్యాభర్తల మధ్య ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఉన్నారండి. అండ్ కోర్టు కేసుల్లో ఉన్నారు. కోర్టు కేసుల్లో బెంచ్ మీదకి ఇంకా రాలేదని బాధపడుతున్నారు అనుకోండి. వాళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటారండి. ఈ సంవత్సరం వీళ్ళకి అనుకూలంగా జడ్జిమెంట్ వస్తుందండి బాబు. ఏమంటే ఇప్పుడు పిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ విజిటింగ్కి జడ్జి గారు ఇస్తారనమాట. అంటే మళ్ళీ నెక్స్ట్ టైంలో నెక్స్ట్ వారం నెక్స్ట్ 15 రోజులకి జడ్జిమెంట్ ఇచ్చారనుకోండి. అలా కేసులు ఎక్కువ కన్యారాశిలో ఉన్నాయండి ఇప్పుడు ఈ సంవత్సరం అంతా కూడా. అలాగండి ఇప్పుడు బిల్డింగ్లు కట్టాలనుకునే వాళ్ళు అంటారండి, ఇలా బిల్డింగ్లు కడతారండి. ఏమంటే ఇప్పుడు మీరు జాతకం చెప్పించుకున్న వాళ్ళు అందరూ ఉన్నది ఉన్నట్టు మేము చెప్తాం, కానీ మీరు బిల్డింగ్లు కట్టాలా, ఇల్లులు కట్టాలా అని ఎలా చెప్తామండి బాబు. అందువల్ల ఇల్లులు కట్టేవాళ్ళు ఇల్లులు కడతారు యోగాల్లో ఉన్నవాళ్ళు. అలాగే స్థలాలు లేనటువంటి వాళ్ళంతా కూడా స్థలాలు తీసుకుంటారండి. అంతా బాగుంటుందండి. అండ్ పిల్లలు వచ్చేసరికి అండి చదువులు వచ్చేసరికి పిల్లలు కూడా చదువు చాలా బాగా చేసేస్తారండి బాబా. వీళ్ళకి ఫారెన్ ఏంటండి, ఇక్కడ మెడ్రాస్ వెళ్ళిపోతున్నారు అంతాను. మెడ్రాస్, బెంగళూరు అండి, హైదరాబాద్లో, రాజమండ్రిలో, బెజవాడలో మనకి ఏంటండి కాలేజీలు లేవనుకుంటున్నారు ఏంటండి. అంతా ఎస్ఆర్ఎం ఇలాగా అన్ని కాలేజీలు మెడ్రాస్ అని తీసుకుపోతున్నారండి. అంతా బాగుందండి. చదువు కూడా విద్యార్థులకి అన్నీ బాగుంటాయండి. అండ్ మీరు కూడా డబ్బు బాగా వెనకేసారండి. ఏమన్నా పిసినారు అయిపోయి పేదవాళ్ళకి దానం చేయకుండా ఉండకూడదండి, తప్పండి అది. కాబట్టి మీరు పరిహారాలు ఏం చేసుకోవాలంటే అండి, పరిహారాలు కన్యారాశి వాళ్ళకి మనం చక్కగా కేతు అండి చాదస్తం కొంచెం ఎక్కువైపోద్దండి. అందువల్ల కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదువుకోండి. కేతువుకి కిలోంపావు ఉలవల్లండి అన్ని రంగులు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మీరు దానం చేయాలండి. సోమవారం నాడు ఉదయం 7 గంటలకల్లా దానం చేసేయాలి. అలాగే అండి దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారు ఉంటుందండి. ఆ ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు చేసుకోవాలండి. అలాగే గరిగ్గెటితో గణపతి ఆరాధన చేసుకోవాలండి బాబు. ఈ రకంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందండి. ఏమన్నా మమ్మల్ని అనక్కలేదు, మిమ్మల్ని ఎలా అన్నామని. అలాగే మీరు కూడా సుత్తేసారు, పాయింట్ తక్కువ, ఇవన్నీ ఏమో అనకూడదండి. మాస్టర్ని అలా అనకూడదండి బాబు. శుభమస్తు.